ఏపీ టుడే న్యూస్. గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లింది. వైఎస్ఆర్సీపీ దొంగలకు వ్యతిరేకంగా తెదేపా జనసేన పోరాడుతున్నాయి. నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లెం దద్దరిల్లింది. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. టీడీపీ జనసేన చేతులు కలిపింది. మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలపం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమి ఇది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యను వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఆ మృతదేహాన్ని వారి ఇంటికి డోర్ డెలివరీ చేశారు. టీడీపీ అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు 5 రూపాయలతో భోజనం పెడితే జగన్ రెడ్డి వాటిని మూయించారు. కరోనా సమయంలో ఫేస్ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ ను మానసిక వికలాంగుడిగా ముద్ర వేసి చంపారు. వైఎస్ఆర్సీపీ వేధింపులు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారీ పారిపోయాడు. వై నాట్ 175 అంటున్నాడు జగన్ రెడ్డి. ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలో అడుగుతున్నాం. ఆయన ఏం సాధించారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడా? డిఎస్సి ఎక్కడా? ఉచిత ఇసుక ఎక్కడా? వైనాట్ పులివెందులలో జగన్ రెడ్డికి ఓటమి తప్పదు. ప్రజల ప్రయోజనాల కోసం సూపర్ 6 ని ప్రవేశపెట్టాం. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే బ్లూ ప్రింట్ టీడీపీ దగ్గర ఉంది. ప్రజల సొమ్ము దోచుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. సాగునీరు అందించి రైతులను ఆదుకుంటాం. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. పాలన ద్వారా సంపాదించిన సొమ్మును పేదలకు అందజేస్తాం. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. టీడీపీ విన్నింగ్, వైకాపా లూసింగ్. ఈ సమావేశంలో గజపతి నగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి గారు, బొండపల్లి మండల మాజీ వైఎస్ ఎంపీపీ బొడ్డు రాము గారు, దత్తి రాజేరు మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్ గారు, కనిమేరక ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు గారు, బోడ సింగిపేట సర్పంచ్ జానకిరావు గారు పాల్గొన్నారు. క్యాపిటల్ 3 క్యాపిటల్ అన్నారు. అటు వైజాగ్ డెవలప్ అవ్వలేదు, విజయవాడ డెవలప్ అవ్వలేదు, కర్నూలు డెవలప్ అవ్వలేదు. ఏ రకంగా కూడా ఈ క్లారిటీ లేని విజన్ లేనప్పుడు ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి రావడానికి ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటుంది. మనం మన భావితరాలకి ఏం చేస్తామన్న సంగతి మన తాలూకు విజన్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ నాయకుడు శ్రీ జగన్ గారు ఫెయిల్ అయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఉమ్మడి గవర్నమెంట్ కింద ఫామ్ చేసి మనందరం కూడా మంచి దశలోకి వెళ్ళాలనేది మీ అందరికీ